వీటన్నిటిని కూడా కూలంకుషంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజున 3,22,359 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంది. ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత 4 సంవత్సరాల్లో ఏమాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి లేదా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదో దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు 47,000 కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. దానికి అవసరమైన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి ప్రతి గ్రోత్ కారిడార్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ 47,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా సూపర్ 6 ఏదైతే ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్ళామో ఆ సూపర్ 6 అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడూ పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ల పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ 6లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా దీపం 2 పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి దాదాపు 94 లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది. రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో 2,600 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా మేము ఆర్థిక మంత్రి గారిని ప్రభుత్వాన్ని ఈ విధంగా ఈ రోజున బడ్జెట్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం. పాఠశాల విద్య గత ప్రభుత్వం దుర్మార్గపు పాలనా కాలంలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై దృష్టి సారించకపోవడం, నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాల వలన మన రాష్ట్రంలో 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానివేయడంతో వారి భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ గారు తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాల్లో మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి రాణించడానికి సిద్ధమవుతున్నారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాము. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నాము. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్య
విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణం కల్పిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖ 31,805 కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. బ్రహ్మానందం ఒకప్పుడు ఒక కాలేజీలో లెక్చరర్. చాలా మంది చదువుకోవడానికి కానీ ఫైనాన్షియల్ గా, క్యాష్ పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. చాలా మంది వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ధైర్యం చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చదువుకోవాలి అనే గోల్, అనే గమ్యం మనకు ఉన్నప్పుడు యు షుడ్ లవ్ ది గోల్ యాజ్ వెల్ యాజ్ యు షుడ్ లవ్ ది పాత్ ఆల్సో. గమ్యాన్ని ఒక్కదాన్నే కాకుండా మార్గాన్ని కూడా మనం ప్రేమించాలి. మార్గ మధ్యలో అనేక రకాలైన ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ అన్ని వస్తాయి, తెలుసు. అయినా నేను నా డెసిషన్ ఈస్ ఐ వాంట్ టు కంప్లీట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ కాస్ట్. ఎలాగైనా కానీ నేను కష్టపడి చదువుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే, ఎంతమంది చిన్న అవహేళనలు తప్పవు. అటువంటి స్థితి నుంచి మనకి ఆదర్శం ఎవరవ్వాలి అంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్, మన అబ్దుల్ కలాం, వీళ్ళందరూ కష్టపడి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు. అక్కడ రైల్వే స్టేషన్ లో ఛాయలు అమ్ముకుని పైకి వచ్చిన ఇవాళ మోడీ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయి ఉన్నట్టయితే ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. దేర్ ఆల్ ది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు. అలా కాకుండా కష్టపడి ఎన్నో వాటిని అధిగమించి వచ్చినటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు మన దేశంలో. అది ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, ఒక వివేకానంద కావచ్చు, లేకపోతే ఒక జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ దేర్ ఆల్ గ్రేట్ ఫిలాసఫర్స్. దే స్క్వీజ్ ది లైఫ్ and draw the gist that has given to the entire human community. నాకు ఆ గుర్తింపు రావాలంటే నేనేం చేయాలని నేనే మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు God has shown me the way. God will give you always ఛాన్స్, హీ వోంట్ గివ్ యూ చాయిస్. మనకి ఏం చేయాలో చెప్తాడంతే తప్ప ఈ 5-6 మీ ముందు పెట్టి ఏది కావాలో అది కోరుకోండి అని చెప్పడు. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అలాగే నాకు సినిమాల్లో నటించేటువంటి అవకాశం వచ్చింది. సినిమాల్లో నేను నటించి ఇవాళ ఈ స్థితికి వచ్చి అలా ఉంటే గానీ మన జీవన విధానం, మన బతుకుదరువు ముందుకెళ్ళదు. కాబట్టి అటువంటి స్థితి నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చి ఇవాళ మీ ముందు నిలబడి ఇంతమంది స్టూడెంట్స్ ని అడ్రస్ చేయగలిగినటువంటి కెపాసిటీ నాకు భగవంతుడు ఇచ్చాడు అంటే అది పట్టుదల, కృషి. ఆ పట్టుదల కృషితో నేను ఇవాళ ఎక్కడ ఉండగలిగానంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయే లైఫ్ తో ఇంకా చాలు అనుకునేది కాదు. యు షుడ్ గో అహెడ్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, షుడ్ ప్లే ఇట్. కానీ ఇఫ్ యు హ్యావ్ గుడ్ హెల్త్, you will have good thoughts. If you have good thoughts, you will do good things. If you do good things, you will get good result. If you get good result, God will happy if at all he is there. If God is there, he will give you moksha. ఇది ఒక్కటే సింపుల్ లాజిక్ నేను చెప్పాలనుకుంది. నువ్వు మంచి పని చేస్తే, నా బిడ్డ ఇంత మంచి పని చేశాడు, ఇన్ని సత్కార్యాలు చేశాడు, ఇన్ని సత్ఫలితాలను అనుభవించేటట్టు చేశాడని తండ్రి సంతోషిస్తాడు. మనందరికీ తండ్రి ఎవరంటే భగవంతుడు అంటాం చూడండి, వాగర్ధావి సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుని సృష్టించే వాళ్ళైతే వాళ్ళు ఈ బిడ్డలందరినీ చూసి ఆనందిస్తాడు, అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మోక్షం అనేది అది వేరే సపరేట్ ఆర్టికల్. దాన్ని మనం తెచ్చుకోవడం కోసం ఏవేవో చేయాలంటే డూ గుడ్ థింగ్స్, యూ విల్ గెట్ మోక్ష. చట్టం ప్రకారం, కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టం ప్రకారం ఏంటంటే అది స్వపరిపాలన. అంటే వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవడానికి వాటర్ కావచ్చు, లేదా శానిటేషన్ కావచ్చు, లేదా డ్రైన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకొని, కౌన్సిల్లో ఏం అవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం వాళ్ళకుంది. వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళే ఉపయోగించాలి. కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం సిఎఫ్ఎంఎస్లో పెట్టడం, దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది. డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడికి బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ, ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా చేసింది. అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమే. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు. ఇప్పుడు నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి రాబోయే ఏప్రిల్ 1 నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది.
ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ తీసుకుంటే 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు. అందులో 6,000 కోట్లు యాక్చువల్గా సిఆర్డీకి అలాట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో రెండింటిని నెరవేర్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 4,000 చేయటం, దానికి 27,518 కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు. 27,518 అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. అదేవిధంగా దీపం 2 పథకం, దానికి 2,600 కోట్లు. ఇవి రెండు ఇంప్లిమెంట్ చేసాం. ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పామో దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలోని ఈ రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దానికోసంగా 9,407 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. అది మే లోపల ఆ యొక్క తల్లుల అకౌంట్లోకి వేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ 12వ తేదీ ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి, సుమారుగా జూన్ 12. అందుకని మే ఎండింగ్ లోపల ఈ తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతన్నలకు అన్నదాత సుఖీభవ కోసంగా 6,300 కోట్లు, ఇది కూడా యాక్చువల్గా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఏదైతే సూపర్ 6 అని మేనిఫెస్టోలో పెట్టామో వాటిలో 2 ఆల్రెడీ కంప్లీట్ చేసాం. మరొక 2 ముఖ్యమైనవి, అవి కూడా యాక్చువల్గా ఈ మే మంత్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కోసం వీలైన తొందరలో, అది కూడా తొందరలో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఈ విధంగా ఈరోజు బడ్జెట్లో ఏదైతే మేనిఫెస్టోలో ఉండే వాటికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు ఈ బడ్జెట్ని, ఒక చక్కటి బడ్జెట్ని అన్ని డిపార్ట్మెంట్స్ వాటికి ప్రయారిటీ ఇస్తూ ప్రత్యేకంగా ఎస్సీల సంక్షేమానికి 20,240 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు. బీసీలకి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు 47,000 పోతున్నాడు అనేటువంటిది చెప్పలేక ఆర్థిక శాఖ మంత్రి చంద్రగుప్త మౌర్యుని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే జగన్ గారిని దూషిస్తూ, చంద్రబాబుని కీర్తిస్తూ, చంద్రబాబు పరిపాలన తీరు ఈ బడ్జెట్లో కనిపిస్తుందనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమో, చంద్రబాబు నాయుడిని కీర్తించడానికి పరిమితం అవుతూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలని విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తారనేటువంటిది చెప్పలేక పాపం చంద్రగుప్త మౌర్యుని గురించి ఆర్థిక శాఖ మంత్రి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సారి దీనిలో ఒక మాట చెప్పాడు ఆర్థిక శాఖ మంత్రి, బడ్జెట్ అంటే కేవలం కేటాయింపులు మాత్రమే, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధులు అన్ని కూడా సమతూకం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు. అది ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి మాట బడ్జెట్ను పరిశీలిస్తే ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. ప్రజల ఆశలు తీర్చాలని కానీ, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తారని కానీ, ఆ నమ్మకం కానీ, విశ్వాసం కానీ ఎక్కడా కనిపించకుండా పోయింది. చివరికి ఏ విధంగా తయారైందంటే తమ పదవులు కాపాడుకోవడానికి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన సహచర మంత్రి అయినటువంటి లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తాల్సినటువంటి దుస్థితి ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అయితే వీటిలో కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఒకటి ఏం చెప్పారంటే, మేము బకాయిలు తీర్చాము అని చెప్పారు. అదేదో పెద్ద ఘనతగా మాట్లాడాడు. రిపీటెడ్ గా ప్రతిదాని విషయంలో బకాయిల గురించి మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు, ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడాడు. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఇది ఒక వ్యవస్థలో బిల్లులు రావడం, చెల్లించడం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. దాన్ని ఏదో గతంలో ఉన్నటువంటివన్నీ మేమేదో చాలా ఎక్కువగా చేశామని గొప్పగా చెప్పుకోవడం,
అదేవిధంగా గత ప్రభుత్వాన్ని విమర్శించడం. మేము ఈ ప్రభుత్వాన్ని సూటుగా అడిగేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ఎంత మేర బకాయిలు చెల్లించింది, ఎవరికి కాంట్రాక్టర్లకి ఎంత మేర బకాయిలు చెల్లించింది, పనులు చేయకుండా ఎంతమందికి బకాయిలు చెల్లించింది, దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేతిలో ఈ బడ్జెట్ చూసిన తర్వాత మరోసారి రైతులు మోసపోయారు అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యినటువంటి పరిస్థితి. ఎందుకంటే మోసానికి వంచనకి ఈ 2025-26 బడ్జెట్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. బాబు షూరిటీ అంటే మోసం వంచన గ్యారంటీ అనేటువంటిది ఈరోజు ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ నిలువుటద్దం లాగా నిలిచినటువంటిది. అందరినీ, మహిళల దగ్గర నుంచి, యువతల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి, మైనారిటీల దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళి కూడా అర్థమవుతుంది. పశ్చిమ ప్రాంతానికి సంజీవని అయినటువంటి ఈ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసింది కేవలం 359 కోట్లు మాత్రమే. 9 నెలలు కంప్లీట్ అయిపోయింది. మరో సంవత్సరానికి బడ్జెట్ ఇచ్చేశారంటే ఈ 2 సంవత్సరాలకి సంబంధించి 359 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? R&R ప్యాకేజ్కి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే వీరు కేటాయించింది R&R ప్యాకేజ్కి 116 కోట్లు. ఈ 116 కోట్లతోటి ఎంతమందిని మీరు నిరాశ్రయులైనటువంటి వారికి ఈ చెల్లింపులు చేయగలుగుతారు? అంటే వెలుగొండ ప్రాజెక్ట్ అంటే మీకు ఇంత అశ్రద్ధ ఎందుకు? పశ్చిమ ప్రాంత ప్రకాశంలో ఉన్నటువంటి ఈ మండలాలంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? వ్యవసాయాన్ని ఆధారపడి వ్యవసాయాన్నే నమ్ముకొని బతికేటటువంటి రైతులంటే మీకెందుకు ఇంత చిన్న చూపు? ఈ యొక్క పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఓటింగ్ ఉండటమే మీ కడుపు మంటకి కారణమా? మీరు చెప్పినటువంటి మాటలకి, సిద్ధాంతాలకి విలువలు లేవా? అంటే ఈ వెలుగొండ ప్రాజెక్టు అవసరం లేదా? నిజంగా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ ఆలోచన విధానాలు ఎందుకు మారట్లేదు? ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎందుకు ముద్ర నిద్ర పోతున్నారు? ప్రకాశంలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు నోరు మెదపట్లేదు? వెలుగొండ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేక, ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టలేక ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ప్రాంత ప్రజల్ని వంచి ఈ దగాలోనే ముంచేయాలనుకుంటున్నారా? నిజంగా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పరిపాలన, పశ్చిమ ప్రాంతానికి ఇచ్చినటువంటి మార్కాపురాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నటువంటి మాటను కూడా పక్కదారి బట్టి